హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామ్ అయితే అయిపోయింది. చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఇండియా వైడ్గా మనకి వాళ్ళ యొక్క ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేశారు. కానీ మనకి ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేస్తారు రిజల్ట్ కన్నా ముందు. అయితే ఆ ఆన్సర్ కీస్ ఎప్పుడు వస్తాయి, అలాగే ఆన్సర్ కీస్తో పాటు మీ ఓఎంఆర్ షీట్ రెస్పాన్సెస్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే ఓఎంఆర్ మీరు ఓకేనా, మీ యొక్క ఓఎంఆర్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా దాని ఫోటో తీసి వెబ్సైట్లో అనేది పెట్టేస్తారు. సో ఈ ఓఎంఆర్ షీట్ రెస్పాన్సెస్, ఆన్సర్ కీస్, అలాగే రిజల్ట్స్, ఈ 3 ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే కొన్ని సెంటర్స్లలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ సెట్స్ అనేవి ఇచ్చారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, సో నేను రీసెంట్గానే ఒక ఆర్డీఓ న్యూస్ చూశాను యూట్యూబ్లోనే. సో అతను చెప్పింది ఏంటంటే, ఎవరికైతే డిఫరెంట్ పేపర్ సెట్ వచ్చాయో, అంటే ఎంఎన్ఓపి సిరీస్ వచ్చాయో, వాళ్ళకి ఆన్సర్ కీ అనేది సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళ యొక్క పేపర్స్ కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కొన్ని సెంటర్స్లలో పాపం ఒక్క స్టూడెంట్కి 2 క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి రెండిట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదో ఒకటి సాల్వ్ చేయండి అనేది, మళ్ళీ 1 అవర్ అయిపోయిన తర్వాత ఈ పేపరే సాల్వ్ చేయండి అని చెప్పడం. సో ఇలా కొంచెం టైం వేస్ట్ అనేది జరిగింది. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని గురించి మనకి ఇంకా ఎలాంటి సొల్యూషన్ అయితే రాలేదు ఎన్టీఏ నుంచి. సో ఇలా ఎవరికన్నా సెంటర్స్లో జరిగింటే మీరు ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ మెయిల్ అడ్రస్ ఉంటుంది. సో నేను మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను, neet@nta.ac.in. సో మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ చేయండి. సో ఒకవేళ మీకు డిఫరెంట్ పేపర్ సెట్స్ వచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే, సో మీకు అనేవి డిఫరెంట్ ఆన్సర్ కీస్ ఉంటాయి ఎంఎన్ఓపి సిరీస్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి. ఇది నేను రీసెంట్గా ఒక ఆర్డీఓ ఎన్టీఏ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చెప్పడం అనేది నేను విన్నాను. అండ్ నెక్స్ట్ మనం ఆన్సర్ కీస్, అఫీషియల్ ఆన్సర్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయానికి వస్తే, సో మనకి ప్రీవియస్ ఇయర్ కనుక అబ్జర్వ్ చేస్తే May 7th మనకి ప్రీవియస్ ఇయర్ నీట్ ఎగ్జామ్ జరిగింది. మనకి June 4th ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేస్తారు. అంటే ప్రొవిజనల్గా ఒక ఆన్సర్ కీస్ రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఆన్సర్ కీ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మనం వాళ్ళకి ఛాలెంజ్ చేయొచ్చు, మీరు ఇచ్చిన ఈ ఆన్సర్ అనేది తప్పు అని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. అలా ఛాలెంజ్ చేసిన తర్వాత డైరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చేస్తారు, ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్లీ అయితే ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది అఫీషియల్గా మనకి ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ ఆన్సర్ కీ అనేది లాస్ట్ ఇయర్ May 7th ఎగ్జామ్ జరిగితే June 3rd ఆన్సర్ కీస్ ఇచ్చారు. అంటే దాదాపు మనకి 27 నుంచి 28 డేస్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఈ ఇయర్ కూడా నాకు తెలిసినంత వరకు May 5th మీ ఎగ్జామ్ అనేది జరిగింది కదా, సో June 1st నుంచి June 5th లోపు మీకు పక్కాగా ప్రొవిజనల్ ఆన్సర్ కీ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఎన్టీఏ వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా, June 1st నుంచి June 5th ఈ 5 డేస్లో మీకు ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే ఎన్టీఏ వాళ్ళ నుంచి వస్తుంది. సో ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళు మీ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే మీ ఓఎంఆర్ యొక్క ఫోటోని వెబ్సైట్లో పెట్టేస్తారు. మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఏం ఆప్షన్ పెట్టారు, సెకండ్ క్వశ్చన్కి ఏం ఆప్షన్ పెట్టారు, సో ఇలా మీ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేస్తుంది. సో మీ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ అలాగే మీ యొక్క ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2 ఒకే రోజు వస్తాయి. సో నాకు తెలిసి June 1st నుంచి 5 లోపు ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ వస్తాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ రిజల్ట్ విషయానికి వస్తే, ఆల్రెడీ వాళ్ళు రిజల్ట్ ఈ రోజున డిక్లేర్ చేస్తామని చెప్పేశారు. June 14th నీట్ 2024 రిజల్ట్, ఇది అఫీషియల్ రిజల్ట్ డేట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే మెన్షన్ చేసేసారు. ఓకేనా, June 14th మీ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అందరికీ నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్. సో అలాగే మనం ఈ ఇయర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు ఇప్పుడు జాయిన్ అవుతే ఏంటంటే, సో టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, అలాగే మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు, మెడికల్ బీడిఎస్ఆర్ ఆయుష్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు మన కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో మీ యొక్క మార్క్స్, ర్యాంక్, కేటగిరీ, మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం, సో మీరు చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ఏ ఆర్డర్లో పెట్టుకుంటే మనకి బెస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. చాయిస్ ప్రయారిటీ లిస్ట్ కూడా మీకు ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కౌన్సిలింగ్ రూల్స్కి సంబంధించి కానీ, ప్రాసెస్కి సంబంధించి కానీ, సర్టిఫికెట్స్కి సంబంధించి కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు. పర్సనల్ 1-to-1 గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 3000 రూపీస్ త్రూ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా పే చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.